ఈ మూవీకి లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా బిగినింగ్ నుంచి ఈ మూవీ మీద నా అంచనాలు కాస్త అదుపులోనే పెట్టుకున్నా. ఎందుకంటే ఎక్సెప్ట్ సౌబిన్ షాహీర్ ఈ మూవీలో యాక్ట్ చేసిన స్టార్ హీరోలందరూ 50+ ఏజ్డ్ వాళ్ళే కాబట్టి లోకేష్ వాళ్ళని మరీ ఎక్కువగా కష్టపెట్టలేడు కాబట్టి చాలా విషయాల్లో లోకేష్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఎటువంటి కథను ఎంచుకున్నా కూడా ఫ్యాన్ సర్వీస్ కోసం కొన్ని మాస్ మూమెంట్స్ని అయితే కంపల్సరీగా పెట్టాల్సి వస్తుంది. సో ఇన్ని అడ్డంకుల మధ్యలో ఒక ఫుల్లీ సాటిస్ఫైయింగ్ మూవీని తీయడం చాలా కష్టమైనప్పటికీ లోకేష్ ఆ కష్టాన్ని అధిగమించడానికి చాలా వరకు ట్రై చేశాడు, కానీ పూర్తి స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు స్టోరీని సెట్ చేయడానికే సరిపోతుంది. దాన్ని నేను తప్పుపట్టను. ఇన్ఫ్యాక్ట్ ఊరికూరికనే ఎలివేషన్లు ఉండాలి, అవసరం ఉన్నా లేకపోయినా హీరోకి పేరుగా ఒక హీరోయిన్ని పెట్టాలి అన్న నియమాలేం పెట్టుకోకుండా కథకి ఏది అవసరమో దానికే ప్రయారిటీ ఇచ్చాడు లోకేష్. సో ఈ క్రమంలో చాలా తక్కువ మాస్ మూమెంట్స్ని పెట్టడం, ఆ ఉన్న కొన్నిట్లో కూడా 1-2 సీన్లు తప్పితే మిగిలిన సీన్లు ఏవి ఇవ్వాల్సినంత హైని ఇవ్వలేకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఫ్లాట్గా ఉందనిపిస్తుంది. అయితే ఆ ఫ్లాట్ నరేషన్ కంటే కూడా ఈ మూవీలో ఉన్న లాజికల్ లూపోల్స్ అండ్ కొన్ని సిల్లీ ఐడియాస్ మాత్రం గట్టిగానే డెంట్ పెట్టాయి ఈ మూవీకి. ఈ మూవీలో సత్యరాజ్ ఇన్వెంట్ చేసిన చైర్ ఒకటి ఉంటుంది. దాన్ని దేనికి యూజ్ చేస్తారో నేను చెప్పను. అంటే అదేదో పెద్ద గొప్ప విషయం అని దాయట్లేదు నేను. గొప్పదైనా కాకపోయినా అదొక స్పాయిలరే కదా, సో ఎందుకు దాని గురించి చెప్పడం అని చెప్పట్లేదు అంతే. ఇక అద్భుతమైన చైర్ని యూజ్ చేసుకోవడం కోసం విలన్స్ కట్టలు డబ్బులు ఇచ్చేస్తుంటే అసలు ఆ చైర్ చేసేది కూడా ఒక పనేనా? దానికి అంతలా ఖర్చు పెట్టాలా? లియోలో బలి కాన్సెప్ట్ లాగా అసలు ఈ చైర్ కాన్సెప్ట్ ఏంట్రా బాబు అనిపించింది. అయితే ఆ చైర్ సంగతి పక్కన పెడితే ఇంటర్వెల్కి వచ్చేసరికి ఈ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే మారుతుంది. ఒక మంచి హై పాయింట్ దగ్గర ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అప్పటి వరకు దాచిపెట్టిన విషయాలు ఒక్కొక్కటిగా రివీల్ అవడం వలన సెకండ్ హాఫ్ నాకు కొంచెం బెటర్గా ఉందనిపించింది. చాలా వరకు ఎక్స్పెక్టెడ్ అండ్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లతో చాలా వరకు సెకండ్ హాఫ్ పాసిబుల్గానే అనిపించింది. బట్ ఇక్కడ కూడా కొన్ని ఇగ్నోర్ చేయలేని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ట్రైలర్లో హింట్ ఇచ్చినట్టే సైమన్కి దేవాకి పాస్ట్లో ఒక కనెక్షన్ ఉంటుంది. నిజానికి ఆ కనెక్షన్ ప్రకారం జరిగిన డ్యామేజ్ ప్రకారం సైమన్ ఎప్పుడో దేవాతో ఘర్షణ పడి ఉండాలి, కానీ అలా జరగదు. అలా జరగకపోవడానికి సరైన రీజన్ కూడా ఉండదు. ఒక పర్టికులర్ సీన్లో దేవా బ్యాక్ స్టోరీని ఒకటో ఎక్కువ చదివినట్టు టకటకా చెప్పేసినందువల్ల చాలా హైప్ క్రియేట్ చేసి రివీల్ చేసిన ఆ బ్యాక్ స్టోరీ ఇవ్వాల్సినంత ఇంపాక్ట్ని ఇవ్వలేకపోయింది. అండ్ లాస్ట్లో ఆమిర్ ఖాన్ చేసిన క్యామియో కూడా ఇంప్రెసివ్గా లేదనిపించింది. అయితే ఆ ఎపిసోడ్తోనే మూవీని ఎండ్ చేయకుండా లాస్ట్లో ఒక చిన్న ఎమోషనల్ సీన్తో మూవీని ఎండ్ చేయడం వల్ల కొంచెం పాజిటివ్ నోట్లోనే ఈ మూవీ ఎండ్ అయినట్టుగా అనిపించింది. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రజనీకాంత్ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అది ఆయన ఇచ్చారు. అంతకు మించి ఆయన గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు. ఇక నాగార్జున గారికి ఒక 2-3 సాలిడ్ సీన్లు పడ్డాయి, కానీ ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్కి, అది కూడా నాగార్జున రూల్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా ఆయనకి ఇంకా మంచి సీన్లే పడుండాల్సిందే. బట్ అన్ఫార్చునేట్లీ నాగార్జున వాజ్ అండర్ యూటిలైజ్డ్ ఇన్ దిస్ మూవీ. పెర్ఫార్మెన్స్ వైజ్ ఆయన బాగానే చేశారు, కానీ అక్కడక్కడ డబ్బింగ్ ఇంకొంచెం బెటర్గా చెప్పు ఉండాల్సింది అనిపించింది. ఇక సౌబిన్ షాహీర్కి ఈ మూవీలో బాగా ఇంపార్టెన్స్ ఉన్న రోలే దొరికింది అండ్ తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఆ క్యారెక్టర్ని ఇంకొంచెం బెటర్గా రాసుకుని ఉంటే బాగుండు అనిపించింది. ఇక శృతి హాసన్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోలే దొరికింది ఈ మూవీలో అండ్ తన పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది, కానీ తన తెలుగు డబ్బింగ్ మాత్రం తేడా కొట్టేసింది. ఇక ఉపేంద్ర గారి క్యామియో కూడా బాగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనం ట్రైలర్లో ఎంత చూసామో మూవీలో కూడా తన రోల్ అంతే ఉంది. ఇక ఇదివరకు చెప్పుకున్నట్టు ఆమిర్ ఖాన్స్ క్యామియో డిసప్పాయింటింగ్గానే అనిపించింది. మిగిలిపోయిన బ్యాక్ స్టోరీని రివీల్ చేయడం కోసం అంత పెద్ద స్టార్ హీరోని వాడుకోవడం నాకైతే అంత మంచి ఐడియాలా అనిపించలేదు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే అనిరుద్ తప్ప ఇంకెవరి మ్యూజిక్ చేసినా ఈ సినిమా మీద ఇప్పుడొచ్చినంత పాజిటివ్ ఒపీనియన్ కూడా వచ్చుండేది కాదేమో. కేవలం అనిరుద్ మ్యూజిక్ వల్లే సోసోగా ఉన్న సీన్లు కూడా ఎలివేట్ అయ్యాయి అండ్ స్వతహాగా బాగున్న సీన్లు ఇంకా బెటర్ ఇంపాక్ట్ని ఇచ్చాయి. ఇక ఫిలమోన్ రాజ్ చేసిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. యాక్షన్ సీన్స్ కూడా వాళ్ళకున్న లిమిటేషన్స్లో బాగానే డిజైన్ చేశారు. కాకపోతే కొన్ని చోట్ల చాలా క్లియర్గా తెలిసిపోతుంటుంది డూప్లని వాడి మొహాల్ని మార్క్ చేశారని. అది ప్రతి రజనీకాంత్ మూవీలోనూ జరిగేదే, మనం ఇగ్నోర్ చేసేదే కాబట్టి నాకు అదేం పెద్ద కంప్లైంట్ లాగా అనిపించలేదు. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తున్నానా అంటే, నాకంటే ముందు నుండి ఈ మూవీ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు కాబట్టి ఈవెన్ దో కొన్ని విషయాలు అండర్వెల్మింగ్గా డిసప్పాయింటింగ్గా అనిపించినా కూడా ఓవరాల్గా అయితే నాకు ఈ మూవీ అబవ్ యావరేజ్ 1 టైం వాచబుల్ మూవీలా అనిపించింది. సో బెటర్ మీరు కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోకుండా ఈ మూవీని చూస్తే మేబీ మీకు కూడా సేమ్ ఫీలింగ్ రావచ్చేమో. సో కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్లో. మీకు ఈ మూవీని చూసే ఇంట్రెస్ట్ ఉంటే గివ్ ఇట్ ఎ షాట్. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.